హలో గాయస్, అందరికీ ఈ వీడియోలో అయితే మనం ఈరోజు ప్రీమియర్కి వచ్చేసాం. సో ఇక్కడ మన దుబాయ్లో 7:30కి దుబాయ్ మాల్లో అయితే చిరంజీవి మూవీ మన శివశంకర్ వరప్రసాద్ ప్రీమియర్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోలో మీరు తప్పకుండా చూడండి, జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో స్టే ట్యూన్డ్ గాయస్. సో గాయస్, ఇప్పుడే సినిమా అయితే అయ్యింది. సో సినిమా నుంచి బయటకు వచ్చేసరికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను 2025లో ఉన్నానా లేదంటే 1990స్కి వెళ్ళిపోయినా అర్థం కాలేదు నాకు. అంత అలా అనిపించింది సినిమా అయితే. సో సంక్రాంతికి చిరంజీవి వెంకటేష్ చేసిన మ్యాజిక్ అయితే మాత్రం అన్బిలీవబుల్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కామెడీ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, చిరంజీవి వన్ మ్యాన్ షో. అసలు ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ యాంగిల్లో చిరంజీవి గేవ్ హిస్ 100% ఎఫర్ట్. చాలా ఒక ప్యాషనేట్గా, ఒక ఇంట్రెస్ట్తో చేసాడు అనిపించింది చిరంజీవి. సో మూవీలోకి వెళ్ళిపోతే ఏంటంటే, సో ఈ మూవీ వచ్చేసి స్టోరీ గీరీ అనే ఒక సీరియస్ కాన్సెప్ట్ ఏం కాదు. సో మొత్తం కామెడీ మీదే రన్ అవుతుంది, అండ్ కామెడీ అండ్ చిరంజీవి ఎమోషన్స్ మీదే రన్ అయిన మూవీ ఇదంతా. సో నయనతార కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది, ఒక సీరియస్ క్యారెక్టర్ తోటి. సో మూవీ అంతా కూడా ఏంటంటే చిరంజీవి నయనతారని ప్లీజ్ చేయడం, లేదంటే ఎలాగ కలుసుకుందామని. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళండి, మీరు మూవీలో చూడొచ్చు అవన్నీ కూడా. సో మెయిన్ వచ్చేసి ఇంకా పాటలు. సో ఈ మూవీలో పెద్ద ప్లస్ ఏమన్నా ఉందంటే సాంగ్స్. సో కరెక్ట్గా సాంగ్స్ వచ్చే మూమెంట్కి స్క్రీన్స్ మీద అయితే ఇంకా విజిల్స్, జనాల రియాక్షన్స్, అసలు ఇంకా బ్యాక్ టు పీక్ స్టేజ్ అనే చెప్పుకోవాలి. సో అనిల్ రావుపూడి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మనకి చాలా రోజులు అయిపోయింది అన్నమాట టాలీవుడ్లో ఇలాంటి ఒక సింపుల్ మూవీ వచ్చి. మనకి పెద్ద హీరోల మూవీ అంటే ఇప్పుడు దాకా ఏమైపోయిందంటే, మొత్తం ఎలివేషన్స్, విలన్ని కొట్టేయడం, ఒక పెద్ద ఫైటు, లేదంటే దాని వెనకాల పెద్ద స్టోరీ, మొత్తం హిస్టరీ, కింగ్డమ్, లేదంటే రాజ్యాలు, లేదంటే ఇంకా ఏదో కాన్సెప్ట్లకు వెళ్ళిపోయి మనం అవన్నీ మర్చిపోయామన్నమాట. ఒక కామెడీ సినిమా, సింపుల్ ఈజీ గోయింగ్ మూవీస్ని మర్చిపోయిన తెలుగు ఆడియన్స్కి మళ్ళీ తీసుకొచ్చాడు. సో అనిల్ రావుపూడి ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి చిరంజీవితో ఫుల్ ఎక్కడైతే జ్యూస్ పిండాలో చిరంజీవిని మొత్తం జ్యూస్ పిండి మొత్తం వర్కౌట్ అయ్యేలా చేశాడు. సో ఇంకా మైనస్లు ఏమన్నా ఉన్నాయంటే మైనస్లు ఏమీ లేవు సినిమాలో. సో అక్కడక్కడ ఏంటంటే కొంచెం ఆ కామెడీ అది కొంచెం, అంటే కామెడీ లవర్స్కే అయితే బాగా కనెక్ట్ అవుతారు. కొంచెం ఏంటంటే ఎక్కువ కామెడీ అయిపోతుందేమో, స్టోరీ ఏమీ లేదేమో అని అనిపిస్తుంది. బట్ అలా చూడకూడదు ఈ మూవీని. మనం ఏంటంటే ఒక వింటేజ్ చిరు మూవీ, సంక్రాంతి ఫ్యామిలీస్ అంతా కలిసి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళకి ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకేమన్నా మైనసెస్ ఉన్నాయా అంటే, సో మధ్యలో ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టాడు ఫస్ట్ హాఫ్లో, అది నాకు అవసరం లేదనిపించింది. అండ్ అది కూడా ఇంకా ఏంటంటే కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. స్టోరీ ముందరకు వెళ్లకుండా కొంచెం, అంటే చూసిన సీన్లే మళ్ళీ కొంచెం రిపీట్ అయినట్టు అనిపించింది. ఆ రెండు చిన్న ఏదో వెతకాలి కాబట్టి, కోడిగుడ్డు మీద ఈకలు తీయాలి కాబట్టి ఏదో చెప్తున్నాం కానీ, ఈ మూవీలో అయితే మాత్రం నెగిటివ్స్ అంటూ ఏమీ లేవు. శుభ్రంగా ఫ్యామిలీతో అందరూ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి. అండ్ ఇంకా చిరంజీవి ఫ్యాన్స్ లైక్ 40s 50s, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అంకుల్స్ అందరూ ఉన్నారో, అంకుల్స్ కాదు సారీ, యూఆర్ యాక్చువల్లీ వెటరన్స్, లెజెండ్స్. సో మీరైతే మాత్రం మళ్ళీ మీ 20sలోకి వెళ్ళిపోవడం ఖాయం. ఒక ఘరానా మొగుడు, ఇంకా లేదంటే ఆ గ్యాంగ్ లీడర్, ఈ టైప్లో పవన్ కళ్యాణ్ చూడండి. ఒక అత్త మామలతోటి, ఒక మామయ్యతోటి కామెడీ సీన్స్, ఒక పొగరబోతు వైఫ్స్ తోటి ఎలా డీల్ చేస్తాడు. సో అవన్నీ అయితే పండిని. సో మీకైతే మాత్రం ఇంకా పండగ ఫుల్ మీల్సే ఈ సినిమా అయితే. ఓకే, బట్ ఇంకా ఇక్కడ ఒకటి చెప్పాలి. సో చిరంజీవి ఏంటంటే ఇప్పుడు దాకా కొన్ని వాల్తేరు వీరయ్య అని, లేదంటే ఇంకా ఏంటి మొన్న మూవీస్ వచ్చినాయి, ఆచార్య కాకుండా ఇంకోటి ఏంటి మూవీ వచ్చింది మొన్న రీసెంట్గా, అదే మన ఓకే వాట్ ఎవర్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏంటంటే ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒక ఎలివేషన్, మాస్ సినిమా, ఒక ఫైట్, అలా వెళ్ళిపోయి ఇది మర్చిపోయాడు. సో మళ్ళీ ఇది ఏంటంటే ఇప్పుడు చిరంజీవి ఒక వార్మప్ అయ్యింది. ఇంకా దీని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ చిరంజీవిని పట్టుకోలేం. సో జెన్జీ, మిలీనియల్స్, మీరందరికీ తెలియని చిరంజీవి చాలా ఉన్నదే. సో ఇది ఏంటంటే జస్ట్ వార్మప్ అంతే చిరంజీవికి. ఇంకా ముందు సినిమాలు ఎవరైనా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కానీ, ఇంకా ఎవరైనా కానీ చిరంజీవిని కరెక్ట్గా పట్టుకుని ఒక మంచి స్టోరీతో వస్తే, ఇంకా ఆ స్టార్ ఈ స్టార్ అంటూ ఎవడో ఉండడు. మెగాస్టార్ ముందు ఒకటే స్టార్ టాలీవుడ్కి, అదే మెగాస్టార్. అర్థమైందా?
సో ఎవడెవడో వస్తూ ఉంటాడు ఇక్కడ పేపర్లు అవి పట్టుకుని నా $20 రివ్యూలు అయ్యి అని చెప్తా ఉంటాడు ఎవడెవడో. మీరు అందరికీ ఒకటే చెప్తున్నా, చిరంజీవి సినిమాకి మీరు రివ్యూ ఇవ్వడానికి మీరు సరిపోరు ఎవరు. ఓకే, అర్థమైందా? అండ్ ఓకే, ఇంకొకటి లాస్ట్ ఇంక నేను ముగించైపోతున్నాను, మర్చిపోయింది ఇందాక చెప్పడం. మెయిన్ చిరంజీవి కాస్ట్యూమ్స్ అయితే ఈ మూవీలో ఇంకా ఈ జంజీ హీరోస్ ఇంకా మన లేటెస్ట్ యూత్ హీరోస్ కూడా అంత స్టైలిష్గా లేరు, అంత బాగున్నాడు చిరంజీవి. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం అసలు 100/10 స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ చిరంజీవి. స్టైలిస్ట్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ మొత్తం ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ మీల్స్. సో ఇంకా లాస్ట్గా నేను ఇచ్చే రివ్యూ అయితే మాత్రం 4/5 ఈ మూవీకి. సో అందరూ కూడా తప్పకుండా చూడండి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సైనింగ్ ఆఫ్. సో మన నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి. ఇంకా ముందు ఈజిప్ట్ సిరీస్ వీడియోస్ వస్తున్నాయి. సో కావ్య ఏం చెప్తావు వ్యూవర్స్కి? సో కావ్య నవ్వుతుంది. సో ఇంకా ఈజిప్ట్ వీడియోస్ అన్నీ అయితే కావ్య వస్తుంది. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.